Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospital, Vizag branch. Pregnancy positive వచ్చిన తర్వాత ఎన్ని స్కాన్స్ చేయించుకోవాలి, స్కాన్స్ ఎక్కువ చేయించుకోవడం ద్వారా బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా అని చెప్పేసి పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. జనరల్లీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఎలాగ స్కాన్స్ చేయించుకోవడం అనేది, ఎందుకు స్కాన్ చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ 6 వారాల నుంచి 7 వారాల మధ్యలో స్కాన్ చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ స్కాన్లో ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటారు. ఈ స్కాన్లో ఏంటంటే మనం మెయిన్ గమనించుకోవాల్సింది గర్భసంచిలో బిడ్డ ఉందా లేదా, లేదు ఎన్ని బేబీస్ ఫార్మ్ అయ్యాయి అంటే ట్విన్ ప్రెగ్నెన్సీయా, ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీయా, సింగిల్టన్నా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా లేదా, బాగా హార్ట్ బీట్ అనేది ఫార్మ్ అయిందా లేదా అని చూసుకునే టెస్ట్నే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది అంటారనమాట. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ కంపల్సరీ అందరూ అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా, ఐయుఐ ప్రెగ్నెన్సీ అయినా, టెస్ట్ ట్యూబ్ ప్రెగ్నెన్సీ అయినా సరే ఈ స్కాన్ చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. రీజన్ ఏంటి అంటే దీన్ని డేటింగ్ స్కాన్ కూడా అంటూ ఉంటారనమాట. దీంట్లో మనం ఓన్లీ బేబీకి సంబంధించిన డీటెయిల్సే కాదు, కొంతమందికి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, అంటే 3-4 months పీరియడ్ టైంలో ఎప్పుడో కన్సీవ్ అయిపోతారు. సో వీళ్ళకి ఏంటి అంటే బేబీ గ్రోత్ అనేది వాళ్ళు చెప్పిన డేట్స్ ప్రకారం మ్యాచ్ అవుతుంది అనమాట. సో డేటింగ్ అంటే ప్రెగ్నెన్సీ ఎప్పుడు డెలివరీ చేయాలి అని కూడా మనం ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ద్వారా మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ ఇనిషియల్ డేస్లో అంటే 6 weeks ఆ టైంలో చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే పల్లెటూరులో డైరెక్ట్లీ 3 నెలల్లో స్కాన్ చేయించుకొని వస్తూ ఉంటారు. హార్ట్ బీట్ వచ్చిందా లేదా, హార్ట్ బీట్ ఉందా లేదా, ఎన్ని బేబీస్ ఫార్మ్ అయినా కూడా చూపించుకోరు అనమాట. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో అనేది మీకు తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎప్పుడు చేసుకుంటారు? ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసుకున్న తర్వాత మనం పేషెంట్కి ఏంటి అంటే కొన్ని మెడికేషన్స్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రీ ప్రెగ్నెన్సీ మెడికేషన్స్తో పాటు డైట్ ఎలా తీసుకోవాలి, హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని చెప్పేసి 6 వారాల నుంచే తల్లి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి డైట్, స్లీప్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వీటన్నిటి ఎఫెక్టివ్ అనేది మన బిడ్డ పైన పడే అవకాశం అనేది ఉంటుంది. సో ఇనిషియల్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినట్లు అయితే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో డాక్టర్ చూపించుకుని స్కాన్ చేయించుకోవడం అనేది అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలి అంటే జనరల్లీ మనకి ప్రెగ్నెన్సీని బట్ట అనమాట. జనరల్లీ ఒక 3 to 4 weeks తర్వాత చేయించుకోవడం అనేది జరుగుతుంటుంది. దీన్ని రొటీన్ గ్రోత్ స్కాన్ అంటారు. ఈ గ్రోత్ స్కాన్లో బేబీ ఎలాగ పెరుగుతుంది, నెక్స్ట్ ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ స్కాన్లోనే మనకు అన్నీ కనిపించవు, సెకండ్ స్కాన్లో బేబీ మూమెంట్స్ కనిపిస్తాయి, బేబీ గ్రోత్ కనిపిస్తుంది. ఇవన్నీ బాగున్నాయా లేదా అని చూసుకుని మనం ఇంటర్మీడియట్గా స్కాన్స్ చేయించుకుంటూ ఉండాలి. అన్నిటికన్నా థర్డ్ స్కాన్ వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్లో ఎన్యూప్లాయిడీ స్కాన్ అనేది అంటుంటారు అనమాట. అలాగే దీన్ని ఎన్టీ స్కాన్ కూడా అంటారు. ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్స్లో ఈ ఎన్టీ స్కాన్, ఎన్యూప్లాయిడీ స్కాన్ కూడా అట్మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్. అది యూనివర్సల్గా అందరూ చేయించుకోవాల్సిన స్కాన్. ఈ స్కాన్లో ఏంటంటే మినిమం మైనర్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే లైక్ ఇమీడియట్లీ మనం కనిపెట్టే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏంటి అంటే సిండ్రోమిక్ బేబీస్ అంటారు, అంటే డౌన్ సిండ్రోమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిండ్రోమ్స్ ఉంటాయి. అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కలిగిన బేబీస్కి ఐడెంటిఫై చేయడం అనేది ఈజీగా ఉంటుంది అనమాట ఈ ఎన్టీ స్కాన్లో. ఈ ఎన్టీ స్కాన్ అనేది మనకి దీన్ని మన యూనివర్సల్గా స్క్రీనింగ్ టెస్ట్, డబుల్ మార్కర్ అనే టెస్ట్ చేయించడం అనేది జరుగుతుంది. ఈ 2 టెస్టులు కలుపుకుని బేబీ యొక్క హెల్తీనెస్ ఎలాగుందో అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. ఈ స్కాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సిండ్రోమిక్ బేబీస్ని కనుక్కుంటుంది. జనరల్లీ 35 years తర్వాత ఎక్కువ సిండ్రోమిక్ బేబీస్ పుట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ స్కాన్ ప్లస్ డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ కంబైన్డ్గా స్క్రీన్ చేసుకున్నట్లయితే ఎర్లీగా ప్రాబ్లమ్ డిటెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో 3వ నెల దాకా ఇంట్లోనే ఉండి ఎవరికి చూపించుకోకుండా స్కాన్లు ఏమి చేయించుకోకుండా డైరెక్ట్లీ 4వ నెలలో రావడం అనేది అంత మంచిది కాదు. ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రెగ్నెన్సీ స్కాన్స్ చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వ్యూవర్స్.